హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. సో బాస్ చూడండి, మా డబ్ల్యూడబ్ల్యూ ప్రెసిడెంట్ నిక్ ఖాన్ రీసెంట్లీ మా ట్రిపుల్ హెచ్ పైన ఒక షాట్ తీసుకున్నారు బాస్. అంటే రీసెంట్లీ వాళ్ళు ఇద్దరు ఒకటే ప్లేస్ ఉండనమాట, ఒక ఇంటర్వ్యూలో ఉండే అనమాట. అండ్ అక్కడ సోషల్ మీడియా గురించి అంటే ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు, అంటే మీరు సోషల్ మీడియాని చూసి ఏమైనా డిసిజన్ ఏమైనా చేంజ్ చేస్తారు అన్నట్టు ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు మన నిక్ ఖాన్ ఏమని ఆన్సర్ ఇచ్చినారంటే, మన డబ్ల్యూడబ్ల్యూ ప్రెసిడెంట్ నిక్ ఖాన్ ఏమని చెప్పినారని చూడండి. మనం సోషల్ మీడియా మాటలు విన్నామనుకో, సోషల్ మీడియా అంతా పట్టించుకుంటే మన సోషల్ మీడియా మాటలు అంతా ఇంటేగా ఏమైనా పని అయిపోయినట్టు అనమాట. అంటే మనం సోషల్ మీడియా పైన కాదు, మనకి మన పైన నమ్మకం ఉండాలి ఫస్ట్ అని ఈ టైప్లో చెప్పినారనమాట. అంటే సోషల్ మీడియాని చూసి డిసిజన్స్ చేంజ్ చేయడము ఇదంతా కరెక్ట్ కాదు అన్నట్టు మాట్లాడినారనమాట మన నిక్ ఖాన్. అండ్ ఒకప్పుడు మన మిస్టర్ మిక్ మ్యాన్వి అదే పని చేస్తుండే అనమాట. మిస్టర్ మిక్ మ్యాన్ ఎప్పుడు సోషల్ మీడియాకి అంతా పట్టించుకోలేదన్నమాట. సోషల్ మీడియాలో రకరకాల ఫ్యాన్స్ ఉంటారు, కొత్త ఫ్యాన్స్ ఉంటారు, పాత ఫ్యాన్స్ ఉంటారు అనమాట. వాళ్ళు ఇష్టం అంటే ఏదో మాట్లాడుతుంటారు. ఇప్పుడు సోషల్ మీడియాని పట్టుకొని మనం డిసిజన్ తీసుకోలేం కదా, సోషల్ మీడియాని పట్టుకొని మనం స్టోరీ లైన్ నడిపించలేం కదా. సో అందుకని మన మిస్టర్ నిక్ మ్యాన్ ఏం చేస్తుండే అంటే, సోషల్ మీడియా కాదు అంటే ఇప్పుడు మన నిక్ ఖాన్ చెప్పినట్టు అంటే మనకి మన పైన నమ్మకం ఉండాలన్నమాట. అంటే మిస్టర్ నిక్ మ్యాన్కి నమ్మకం ఉండే, మిస్టర్ నిక్ మ్యాన్ స్టోరీస్ పైన నమ్మకం ఉండే అండ్ ఆ స్టోరీ లైన్ చూపించిండు. అండ్ డబ్ల్యూడబ్ల్యూ నెక్స్ట్ లెవెల్లో వెళ్ళిందంటే ఎవరి వల్ల, మిస్టర్ నిక్ మ్యాన్ వల్లనే, అది అందరూ తెలుసు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నిక్ ఖాన్ అదే మాట చెప్పినారు అనమాట, ట్రిపుల్ హెచ్ ముందే చెప్పినారు. కానీ ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ అనమాట, ఇప్పుడు నా మనసులో చిన్న క్వశ్చన్ వచ్చింది. ఇప్పుడు నిక్ ఖాన్ ఏమని చెప్తారంటే, సోషల్ మీడియా అంతా పట్టించుడిగా మన పని అయిపోయినట్టు అనమాట. అంటే మనకి నమ్మకం అనేది ఒకటి ఉండాలని ఈ టైప్లో మన నిక్ ఖాన్ చెప్పినారు కదా. సో మన లాస్ట్ ఇయర్ ఏం చేసినారు, లాస్ట్ ఇయర్ మన రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ బుక్ చేస్తున్నప్పుడు సోషల్ మీడియాలో అందరూ క్రై బేబీస్ అందరూ అంటే మొత్తము అంటే కోడి క్రై బేబీస్, కోడికి మ్యాచ్ కావాలి, కోడి వర్సెస్ రోమన్ మ్యాచ్ అని వాళ్ళు డిమాండ్ చేసినప్పుడు, కోడి స్టోరీ గురించి వాళ్ళు డిమాండ్ చేసినప్పుడు డిసిజన్ ఎందుకు చేంజ్ చేసినారు వాళ్ళు లాస్ట్ ఇయర్ ఒకవేళ సోషల్ మీడియా మాటలు పట్టించకపోతే మన డ్రీమ్ మ్యాచ్ రోమన్ వర్సెస్ మన ద రాక్ మ్యాచ్ లాస్ట్ ఇయర్ అయిపోతుండే. బట్ లాస్ట్ ఇయర్ సోషల్ మీడియా వల్లనే కదా లాస్ట్ ఇయర్ అసలు మేనియాది మ్యాచ్ స్టోరీ మొత్తం చేంజ్ అయింది. అండ్ ఆ చేంజ్ అయిందనే కదా మన బ్లడ్ లైన్ ఇప్పుడు మనకు సరిగా కనిపిస్తలేదు. అంటే వాళ్ళు కనిపిస్తున్నారు బట్ అసలు ఆ బ్లడ్ లైన్ స్టోరీ అనేది లేదన్నమాట. ఎందుకు ఇదంతా గడబడి ఎందుకు అయిపోయింది? ఒకప్పుడు బ్లడ్ లైన్ ఇంత హైలైట్గా ఉండే, ఇప్పుడు బ్లడ్ లైన్లో ఏమైపోయింది అంటే మీ అందరూ కూడా తెలుసు, ఒరిజినల్ స్టోరీ కూడా రన్ అయితే మాత్రం బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ నెక్స్ట్ లెవెల్లో వెళ్తుండే అనమాట. చాలా మంచి సూపర్ స్టార్స్ దాంట్లో యాడ్ అవుతుండే. లైక్ మన హీకులియోకి మన డబ్ల్యూడబ్ల్యూ ఎప్పుడో సైన్ చేసుకుని అనమాట. బట్ స్టిల్ మన హీకులియో మనకి కనిపిస్తలేరు. అండ్ హీకులియో పైన ఫ్రెష్ అప్డేట్ గురించి మాట్లాడితే, మన హీకులియోకి మన డబ్ల్యూడబ్ల్యూ ఈ రెసల్మేనియా తర్వాత ఎప్పుడైనా మన ఎన్ఎక్స్టీలో బుక్ చేస్తారంట ఫస్ట్, దాని తర్వాత మన హీకులియో మనకి మెయిన్ రోస్టర్లో కనిపిస్తారు. అండ్ మన డబ్ల్యూడబ్ల్యూ కొంచెం మంచి పుష్ ఇయనికి ట్రై చేస్తుందంట మన హీకులియోకి. ఒకవేళ ఫ్యాన్స్ ఈ టైప్లో రియాక్షన్ ఇస్తారో ఆ రియాక్షన్స్ అవన్నీ చూసి ఇన్ ఫ్యూచర్లో మన డబ్ల్యూడబ్ల్యూ హీకులియోకి ఒక మంచి లెవెల్లో పుష్ ఇస్తుందని ఈ టైప్లో హీకులియో పైన మనకి ఫ్రెష్ అప్డేట్ బి వచ్చిందన్నమాట. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ నా మనసులో ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు నిక్ ఖానే కదా ఈ మాట చెప్పిండు, సోషల్ మీడియా మాటలంతా పట్టించుకోదని. సో లాస్ట్ ఇయర్ ఏం చేసిన మన నిక్ ఖాన్ డిసిజన్ చేంజ్ చేసినప్పుడు అప్పుడు ఎందుకు మధ్యలో రాలేదు, అప్పుడు మధ్యలో రాంది ఇప్పుడు ఎందుకు ఈ టైప్లో మాట్లాడుతుండ్రు? సో ఇప్పుడు మీ మనసులో డౌట్ వచ్చినట్టుంది కదా. సో ఇప్పుడు ఏది ఉన్నాయి లేకుండా ఫ్యూచర్ తెలిస్తే మనకి. బట్ ప్రెజెంట్ కోసం ఐ థింక్ ఇప్పుడు సోషల్ మీడియా మాటలు ఇప్పుడు అంతా విన్నారు అనుకుంటా. సో ఇప్పుడు చూసాం ఏమవుతుందేమో. కానీ ఇప్పుడు మీరు చెప్పండి, లాస్ట్ ఇయర్ ఒకవేళ రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ రెసల్మేనియాలో జరిగితే మంచిగా ఉంటుండేనా? అండ్ ఈ సంవత్సరం కోడి వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ రెసల్మేనియాలో జరిగితే మంచిగా ఉంటుండేనా? అంటే లాస్ట్ ఒకవేళ స్టోరీ చేంజ్ కాకపోతే ఈ సంవత్సరం రెసల్మేనియాకి హైప్ లెవెల్లో ఉంటుండేనో? మీరు ఈ క్వశ్చన్కి కంపల్సరీ ఆన్సర్ ఇవ్వండి బాస్. నిజంగా నాకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ కావాలి. అసలు ఈ సంవత్సరం రెసల్మేనియాకి మీకు హైప్ ఏ లెవెల్లో ఉంది? అంటే యావరేజ్గా ఉందా లేదా మంచి మస్తు అంటే ఒక క్రాక్ లెవెల్లో హైప్ ఉందా లేదా హైపే లేదా మీకోసం ఈ రెసల్మేనియా కోసం? అంటే మీ మనసులో రెసల్మేనియా కోసం హైప్ ఉందా లేదా? మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ కంపల్సరీ ఇవ్వండి బాస్. ఓకే, కామెంట్స్ కంపల్సరీ ఆన్సర్ చేయండి. సో మన నిక్కీ బేలా గురించి ఇప్పుడు మనం మాట్లాడదాము. సో నిక్కీ బేలా అయితే మన ఈ రాయల్ రంబల్లో మన ఉమెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో 30 ప్లేస్లో ఎంట్రీ తీసుకున్నారనమాట. అండ్ లాస్ట్లో వచ్చిన సూపర్ స్టార్ ఒక మంచి రేంజ్లో ఉండాలన్నమాట. అంటే ఆ లాస్ట్ వచ్చిన సూపర్ స్టార్కి ఇన్ ఫ్యూచర్లో మంచి బుకింగ్ ఉండాలన్నమాట. అంటే కొంచెం మంచి కనీసం కనిపించాలి. అంటే బుకింగ్ మంచిగా ఉన్నా లేకున్నా కనీసం మనకి కనిపించాలి. బట్ రాయల్ రంబల్ ఏదో వచ్చినట్టు వచ్చింది అండ్ ఒకటేసారి మాయం అయిపోయింది అన్నమాట మన నిక్కీ బేలా.
సో ఇప్పుడు నిక్కీ బెల్లా పైన మనకి ఒక అప్డేట్ వచ్చింది అనమాట. అండ్ అప్డేట్ ఏంటంటే ఫస్ట్ ఒరిజినల్ ప్లాన్స్ ఏముండే అంటే మన నిక్కీ బెల్లా వర్సెస్ చెల్సీ గ్రీన్. ఎస్, నిక్కీ బెల్లా అండ్ మన చెల్సీ గ్రీన్ మధ్యలో మనకి ఒక మంచి ఫ్యూడ్ చూడడానికి దొరుకుతుండే అంట. అండ్ రెసల్మేనియాలో మనకి నిక్కీ బెల్లా వర్సెస్ చెల్సీ గ్రీన్ మధ్యలో ఒక కిరాక్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుండే ఫర్ మన ఉమెన్స్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ కోసం. సో ఇది ఒరిజినల్ ప్లాన్స్ ఉండే. అండ్ ఇప్పుడు ఫ్యూచర్ ప్లాన్స్ గురించి మాట్లాడితే ఇప్పుడు ఈ ప్లాన్స్ మొత్తం సర్వనాశనం అయిపోయినాయి కదా. ఇప్పుడు ఈ రెసల్మేనియాలో ఇప్పుడు ఇలా మ్యాచ్ లేదు కదా. సో ఇప్పుడు రెసల్మేనియా తర్వాత ఇలా మధ్యలో స్టోరీ బుక్ చేస్తారంట. అంటే నిక్కీ బెల్లా వర్సెస్ చెల్సీ గ్రీన్ మధ్యలో ఫ్యూచర్లో మంచి ఫ్యూడ్ మంచి స్టోరీ మనకి చూడడానికి దొరుకుతుంది. ఇప్పుడు ఫ్యూచర్ అంటే మేబీ అది ఇమీడియట్ రెసల్మేనియా తర్వాత కావచ్చు, లేదా రెసల్మేనియా తర్వాత ఇంకో 1 month తర్వాత కావచ్చు. బట్ ఇన్ ఫ్యూచర్లో మాత్రం ప్లాన్స్ స్టిల్ ఉన్నాయంట. ఇప్పుడు రెసల్మేనియా కంటే ముందే చేద్దాం అనుకున్నారు, రెసల్మేనియాలో మ్యాచ్ బుక్ చేద్దాం అనుకున్నారు, బట్ కాలేదు కాబట్టి ఇన్ ఫ్యూచర్ కోసం వదిలేసినారు అనే మాటలు. సో చూద్దాం ఇన్ ఫ్యూచర్లో ఏమవుతుందో. అండ్ అంతేకాదు మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ మన గుంథర్ రీసెంట్లీ మన డబ్ల్యూడబ్ల్యూతో న్యూ డీల్ సైన్ చేసినారు. ఎస్, అంటే మన గుంథర్ది కాంట్రాక్ట్ అయిపోయే టైం వచ్చిందనమాట. అండ్ మన డబ్ల్యూడబ్ల్యూ అలా కాంట్రాక్ట్ అయిపోయే ముందే ఒక మంచి ఆఫర్ ఇస్తానమాట. అండ్ మన సూపర్ స్టార్స్ ఆఫర్లో మేబీ ఇంకా ఎక్స్ట్రా ఏమైనా యాడ్ చేయొచ్చు అనమాట. సో మన గుంథర్ న్యూ డబ్ల్యూడబ్ల్యూ డీల్ సైన్ చేసినారు. అండ్ గుంథర్ ఏమన్నారు అంటే ఒక మంచి టూర్ బస్ అడిగినారంట. అంటే ఒక మంచి ప్రైవేట్ టూర్ బస్ అడిగినారంట. ఆ కాంట్రాక్ట్లో మన గుంథర్ అండ్ మన డబ్ల్యూడబ్ల్యూ ఆ టూర్ బస్ ఆ ప్రైవేట్ బస్సు ఇచ్చిందంట మన గుంథర్. కానీ ఈ టైంలో మన గుంథర్ చెప్పినారు అంటే మనం ఏమైనా అడుగుతానే కదా వాళ్ళు ఇస్తారు అన్నట్టు మన గుంథర్ మాట్లాడినారనమాట. అండ్ మాటల్లో బాస్ మన జే ఊసో గురించి మాట్లాడేసినారు రీసెంట్లీ. అండ్ మన జే ఊసో గురించి ఏమన్నారంటే అసలు ఒక ఐడల్ అపోనెంట్ కాదంట. అంటే మన జే ఊసో అంటే గుంథర్ కోసం జే ఊసో ఆ లెవెల్ ఒక నెక్స్ట్ లెవెల్ అపోనెంట్ ఏం కాదనమాట, జస్ట్ యావరేజ్ అన్నట్టు మాట్లాడినారు. అండ్ మన గుంథర్ మనసులో ఏముండే అంటే ఈసారి రెసల్మేనియాలో మేబీ రోమన్ రెయిన్స్తో ఫైట్ చేస్తాడా, లేదా సెత్ రాలిన్సా, లేదా సీఎం పంకా, లేదా జాన్ సీనా అని ఈ టైప్లో ఉండే అంట మన గుంథర్ మనసులో. ఎందుకంటే మీద గుర్తుండొచ్చు మనకి మన 30 Men's రాయల్ రంబల్ మ్యాచ్ ఏ సూపర్ స్టార్స్ గెలుస్తారని మనకి రూమర్స్ వచ్చిండే. ఫస్ట్ రోమన్ రెయిన్స్ పేరు ఉండే దాంట్లో, సీఎం పంక్ పేరు ఉండే దాంట్లో, మన జాన్ సీనా పేరు ఉండే, సెత్ రాలిన్స్ పేరు ఉండే అనమాట. సో ఇప్పుడు అదే రూమర్స్ వాళ్ళకి వస్తాయి అనమాట. అండ్ వాళ్ళకి ఇంకా ఎక్కువ తెలుస్తుంది బ్యాక్ స్టేజ్ విషయాలని. సో అందుకే మన గుంథర్ ఏమనుకున్నారంటే మేబీ ఈసారి నేను రెసల్మేనియాలో రోమన్ రెయిన్స్ లాంటి సూపర్ స్టార్తో, సీఎం పంక్ లాంటి సూపర్ స్టార్తో, లేదా సెత్ రాలిన్స్ లాంటి సూపర్ స్టార్తో, లేదా జాన్ సీనా నాని ఈ టైంలో అనుకున్నారు. బట్ ఒకటేసారి జే ఊసో నా అపోనెంట్ అని కొంచెం ఏదో ఫీల్ అయినారు. బట్ ఇప్పుడు ఏంటంటే డబ్ల్యూడబ్ల్యూ అండ్ ఇక్కడ ఒకటిసారి చాలా స్టోరీస్ చాలా చేంజ్ అయిపోయింది అనమాట. అండ్ ఇప్పుడు కొంచెం సెన్స్ కనిపిస్తుంది స్టోరీ లైన్లో అన్నట్టు మాట్లాడినారు. అంటే ఒకప్పుడు జే ఊసో అంత నచ్చలేదు యాజ్ ఏ రెసల్మేనియా అపోనెంట్ మన గుంథర్కి, బట్ ఇప్పుడు కొంచెం సెన్స్ కనిపిస్తుంది స్టోరీలో అని. అండ్ ఇప్పుడు కొంచెం మజా వచ్చింగా లైక్ మన జిమ్మీ ఊసో పైన గుంథర్ అటాక్ చేయడం, కొంచెం పర్సనల్ లెవెల్ వెళ్ళిపోవడము, అంటే ఆ బ్లడ్ వర్షం అంతా. అండ్ రీసెంట్లీ మన జే ఊసో క్రాక్ సెగ్మెంట్ కట్ చేయడము. సో ఇప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ అంటే ఫ్యాన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదా. సో అందుకని మన గుంథర్కి కొంచెం నచ్చింది అన్నట్టు మన గుంథర్ మాట్లాడినారు బాస్. ఇప్పుడు మీరేమంటారు అంటే మన గుంథర్ చెప్తుంది కరెక్టేనా, లేదా మన జే ఊసోనే మంచి అపోనెంటా మన గుంథర్కి? గైస్ మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన 16 time వరల్డ్ ఛాంపియన్ అండ్ మేబీ ఇన్ ఫ్యూచర్ ఈ రెసల్మేనియాలోనే 17 times వరల్డ్ ఛాంపియన్ కావచ్చు అనమాట మన జాన్ సీనా గురించి మాట్లాడదాం. ఎందుకంటే బాస్ మన జాన్ సీనా ఈ రెసల్మేనియా కంటే ముందు స్మాక్ డౌన్ షో కోసం అడ్వర్టైజ్ ఉన్నారు బాస్. అంటే మన రెసల్మేనియా తర్వాత చాలా షోస్ కోసము అడ్వర్టైజ్ ఉన్నారన్నమాట. బట్ ఏంటంటే రెసల్మేనియా కంటే ముందు ఫైనల్ స్మాక్ డౌన్ షోలో ఒక గో హోమ్ ఎడిషన్ స్మాక్ డౌన్ షో కోసము మన జాన్ సీనా అడ్వర్టైజ్ ఉన్నారన్నమాట. అండ్ మీ అందరికి గుర్తుండొచ్చు నేను మీ అందరికీ ద రాక్ గురించి సేమ్ ఇదే మాట చెప్పినాను. అంటే ద రాక్ ఫైనల్ స్మాక్ డౌన్ షోలు అంటే మన రెసల్మేనియా కంటే ముందు కాపోయే ఒక ఫైనల్ గో హోమ్ ఎడిషన్ స్మాక్ డౌన్ షో కోసము మన ద రాక్ రూమర్డ్ ఉన్నారనమాట. అంటే ద రాక్ వచ్చినా రావచ్చు ఆ షోలో అని నేను చెప్పినాను కదా. సో ద రాక్ అయితే స్టిల్ రూమర్ ఉన్నాడు. సో ద రాక్ వచ్చినా రావచ్చు అనమాట ఆ స్మాక్ డౌన్ షోలో. కానీ మన జాన్ సీనా మాత్రం అఫీషియల్లీ అడ్వర్టైజ్ అయిపోయినారు బాస్. అండ్ అంతేకాదు రెసల్మేనియా తర్వాత కాపోయే రా షో కోసం ఫస్ట్ రా షో కోసం
మన జాన్ సీనా అడ్వర్టైజ్ ఉన్నారు. దాని తర్వాత April 25 రోజు కాకపోయే స్మాక్ డౌన్ కోసం, May 9 రోజు కాకపోయే స్మాక్ డౌన్ కోసం, మన బ్యాక్లాష్ ప్రీమియం లైవ్ ఈవెంట్ కోసము, సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ కోసము, May 30 స్మాక్ డౌన్, June 6 స్మాక్ డౌన్, June 13 స్మాక్ డౌన్, June 20 స్మాక్ డౌన్ కోసం. అంటే మీరు చూస్తున్నారా, అంటే రెసల్మేనియా తర్వాత చాలా షోస్ కోసం మన జాన్ సీనా అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నారు బాస్. సో దీని అర్థం ఏంది అంటే మన జాన్ సీనా గెలుస్తారంటారా? అంటే చూడండి, ఇప్పుడు ఈ అడ్వర్టైజ్మెంట్ ఇదంతా చూస్తుంటే మేబీ చెప్పలేమనేమాట. మన జాన్ సీనా ఈ రెసల్మేనియాలో 17 టైమ్స్ ఛాంపియన్ కావచ్చు అనమాట. ఎందుకంటే ద రాక్కి ఆత్మ అమ్మేసినారు బాస్ మన జాన్ సీనా. ఇప్పుడు ఆ ఆత్మ అమ్మడము, జాన్ సీనా లాంటి సూపర్ స్టార్ మొత్తం 23-25 సంవత్సరాల్లో హీల్ టర్న్ చేసాడు అనమాట జాన్ సీనా. అలాంటి సూపర్ స్టార్ అసలు ఈ లాస్ట్ రన్లో ఆ 17 టైమ్స్ ఛాంపియన్షిప్ గెలవకపోతే అసలు ఎక్కడి నుంచైనా కొంచెమైనా సెన్స్ ఉంటుందా? మీరే ఒకసారి కామెంట్ చెప్పండి. అండ్ ఇంకోటి ఏంటంటే మన ద రాక్ రాడేమో ఈ రెసల్మేనియాలో, ద రాక్ అసలు కనిపించడేమో, ద రాక్ రాడు అని ఇలాంటి రూమర్స్ బి వస్తున్నాయి అన్నమాట. కానీ దీంట్లో ఎక్కడి నుంచైనా కొంచెం సెన్స్ ఉందా? మీరు ఒకసారి కామెంట్లు చెప్పండి. ద రాక్ లాంటి సూపర్ స్టార్ రీసెంట్లీ ఇంత కనిపించి కోడికి ఆత్మ అడిగి అండ్ కోడి నో అని చెప్పంగానే మన జాన్ సీనా లాంటి సూపర్ స్టార్ది హీల్ టర్న్ చూపించేసినారు. జాన్ సీనా హీల్ టర్న్ చేసిండు, ద రాక్ కోసం చేసిండు అనమాట, ఫ్యాన్స్ కోసం, అంటే లాస్ట్ రన్ కోసం చేసిండు. ద రాక్ దాంట్లో మంచి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసి మరి ద రాక్కి రెసల్మేనియా రాకపోతే అసలు ఎక్కడి నుంచి కొంచెం సెన్స్ ఉంటుందా? సో అందుకని చెప్తున్నాను, మన ద రాక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. రెసల్మేనియా కంటే ముందువి కనిపించచ్చు ఏదైనా రా లేదంటే ఏదైనా స్మాక్ డౌన్ షోలో, లేదా ఇక మన ద రాక్ కనీసం రెసల్మేనియాలోనైనా కనిపించాలి. ఒకవేళ కనిపించకపోతే అండ్ జాన్ సీనా ఓడిపోతే మాత్రము నిజం చెప్తాను, దాని తర్వాత ఇలా ఎంత చేసినా సరే, ఎంత మంచి స్టోరీ చూపించినా సరే ఇక ఫ్యాన్స్ ఇప్పుడు చూపించేంత ఇంట్రెస్ట్ అస్సలు చూపించారు అనమాట. సో అందుకని ఒకవేళ ద రాక్ వచ్చిన తర్వాత జాన్ సీనా ఓడిపోయినా సరే మన సమ్మర్ స్లామ్ వరకు ఎట్లయినా జాన్ సీనా గెలుస్తారని మనకు ఫస్ట్ నుంచే ఇలాంటి రూమర్స్ ఉన్నాయన్నమాట. మీరు మన ఛానల్ యాక్టివ్ సబ్స్క్రైబర్ అయితే నేను మీ అందరికీ రూమర్ గురించి ముందే చెప్పేసినాను, చాలాసార్లు చెప్పినాను. మన జాన్ సీనా గెలిస్తే ఈ రెసల్మేనియాలో గెలుస్తారు. ఒకవేళ ఏమైనా గడబడైతే మాత్రం రెసల్మేనియా తర్వాత మన సమ్మర్ స్లామ్ కంటే ముందు ఎప్పుడైనా లేదా సమ్మర్ స్లామ్ వరకు ఇక మన జాన్ సీనా కంపల్సరీ 17 టైమ్స్ ఛాంపియన్షిప్ గెలుస్తారంట. ఇది మాత్రం కన్ఫామ్. అండ్ మన జాన్ సీనా లాస్ట్ మ్యాచ్ ర్యాండీ ఆర్టన్తో కావచ్చు అని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి, నేను ముందే ఎప్పుడో చెప్పినా అనమాట. అండ్ ఇప్పుడు మన జాన్ సీనా అడ్వర్టైజ్మెంట్ ఇవన్నీ చూస్తుంటే చాలా క్లియర్గా కూడా అర్థమవుతుంది మేబీ మన జాన్ సీనా గెలవచ్చు అనమాట మన 17 టైమ్స్ మన వరల్డ్ ఛాంపియన్షిప్. సో ఇప్పుడు మీరేమంటారు దీనిపైన? అంటే మీరు జాన్ సీనా ఇదే రెసల్మేనియాలో గెలిస్తే మీకు మంచిగా అనిపిస్తుందా, లేదా సమ్మర్ స్లామ్ వరకు గెలిస్తే మంచిదా? మీరేమనుకుంటున్నారో మీరు కామెంట్లో చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన ఓటీసీ, మన ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి బాస్. ఎందుకంటే మీరు రా ఎపిసోడ్ చూసినారంటే మీద కూడా తెలిసి ఉంటుంది, మన WWE అఫీషియల్గా అడ్వర్టైజ్ చేసింది నెక్స్ట్ వీక్ రా కోసం. నెక్స్ట్ రాలో మన ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ వస్తారనమాట. అండ్ మేబీ మనకి రోమన్ రేన్స్ అండ్ జెవుస్ మధ్యలో బ్యాక్ స్టేజ్ ఏమైనా సెగ్మెంట్ చూపించచ్చు అనమాట. లైక్ ఇప్పుడు మన జెవుస్ కొంచెము అంటే అంత కాన్ఫిడెంట్లో కనిపిస్తలేదు కదా మన జెవుస్. సో కొంచెము దేర్నం టైప్ అంటే ఏదైనా మోటివేషన్ చేయొచ్చు అనమాట. రోమన్ రేన్స్ ఆ టైప్లో చూపిస్తారు. లేదా ఇక నెక్స్ట్ రాలో మాత్రం మనకి మళ్ళీ ఒకసారి అంటే ఇప్పుడు ఈ ఫేవర్ కోసం చాలా తమాషా జరుగుతున్నాయి కదా. సో నెక్స్ట్ రాలో మనకి కంపల్సరీగా మంచి బ్రాల్, అంటే ఇప్పుడు సీఎం పంగా అటాక్ చేసిండుగా ఎట్లయినా రోమన్ రేన్స్ పైన. సో అందుకని నెక్స్ట్ రాలో కంపల్సరీగా మంచి బ్రాల్ ఉంటాయన్నమాట. ఓ సాలిడ్ బ్రాల్ మనకి నెక్స్ట్ రాలో చూడడానికి దొరుకుతుంది అని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. ఎందుకంటే నెక్స్ట్ రా కోసం మన రోమన్ రేన్స్ అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే రాలోనే మన WWE ఇప్పుడు ఇది ఒక పెద్ద బాచా లేదా మన WWE కావాలని ఏమైనా టీజ్ ఇస్తుందా ఏం తెలియదు. బట్ మన WWE ఏం చేసిందో చూడొచ్చు మీ స్క్రీన్ పైన. రోమన్ రేన్స్ ఈసారి రెసల్మేనియాలో మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేయగానే అఫీషియల్గా మొత్తం WWE హిస్టరీలో రోమన్ రేన్స్ 11 టైమ్స్ రెసల్మేనియాలో మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేశాడనమాట. అంటే ఇప్పుడు ఇది కలిపి 11 టైమ్స్ అయిపోతాయని మన WWE ఈ టైప్లో చాలా క్లియర్లీ అంటే ఈ పోస్ట్ చూపించింది అనమాట మన రాలో. అండ్ అసలు ఒక లెక్క చూస్తే ఈ రెసల్మేనియాలో మన రోమన్ రేన్స్ మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేయగానే 10 టైమ్స్ అయితే అనమాట. 10 టైమ్స్ అయిపోతే అఫీషియల్గా చూస్తే, బట్ WWE 11 టైమ్స్ అని రాసింది. సో ఇప్పుడు ఇంత పెద్ద బాచ్, ఇంత పెద్ద మిస్టేక్ మన WWE చేసిందంటారా, లేదా ఇదంతా కావాలని లేదో టీచ్ చేస్తున్నారా? ఇప్పుడు 11 టైమ్స్ అనగానే కొంతమంది ఫ్యాన్స్ ఇప్పుడు ఏమంటున్నారు అంటే, ఇప్పుడు ఫ్యాన్స్ థియరీ ఏంటంటే ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు మేబీ రెసల్మేనియా నైట్ 1లో మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేసిన తర్వాత రోమన్ రేన్స్ కోడి వర్సెస్ జాన్ సీనా
మ్యాచ్లో యాడ్ అయిపోతారా, రోమన్ రేన్స్ ఆ మ్యాచ్ని ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్లో మార్చేస్తాడా అండ్ రోమన్ రేన్స్ మన నైట్ 2 మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేస్తాడేమో అని ఈ టైప్లో ఒక ఫ్యాన్స్ థియరీ అనమాట. కానీ దీంట్లో సెన్స్ గురించి మాట్లాడితే దీంట్లో ఎక్కడి నుంచి అంత సెన్స్ ఏం కనిపిస్తలే అనమాట. అంటే కోడీ అండ్ జాన్స్ అనేది ఒక సపరేట్ స్టోరీ నడుస్తుంది అండ్ రోమన్ సీఎం పంగ్ అండ్ సెత్ రాలిన్స్ ఒక సపరేట్ స్టోరీ నడుస్తుంది అనమాట. అండ్ ఇలాంటప్పుడు మన రోమన్ రేన్స్ రసమియా నైట్ 1లో గెలిచి లేదా మన రసమియా నైట్ 1లో ఓడిపోయిన తర్వాత అయినా సరే రోమన్ రేన్స్ ఆ మ్యాచ్లో యాడ్ అయితే అంత మంచిగా ఉంటుంది అంటారా? అంటే మన డబ్ల్యూడబ్ల్యూఈ అదే హింట్ ఇచ్చిందా? అంటే రోమన్ రేన్స్ టూ నైట్ రెసల్మేనియాలో ఫైట్ చేస్తాడని, అందుకని లెవెల్ టైమ్స్ అయిపోతాయని ఈ టైప్లో మన డబ్ల్యూడబ్ల్యూఈ హింట్ ఇస్తుందా? ఎందుకంటే రోమన్ రేన్స్ ఒక లెక్కలో చూస్తే ఈ సంవత్సరము మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేస్తే అది 10 టైమ్స్ అవుతాయి అనమాట. కానీ డబ్ల్యూడబ్ల్యూఈ లెవెల్ టైమ్స్ అని చెప్పింది. సో అందుకని ఇదంతా ఫ్యాన్స్ థియరీ అనమాట. అండ్ ఇంకొక థియరీ వచ్చింది మన ఫ్యాన్స్ సైడ్ నుంచే. అండ్ అది ఏంటంటే ఇంతకుముందు మన రోమన్ వర్సెస్ బ్రాక్ లెస్నర్ మ్యాచ్ జరిగినప్పుడు ఒకప్పుడు రెసల్మేనియాలో మన సెత్ రాలిన్స్ వచ్చి క్యాష్ ఇన్ చేసినారు. అండ్ క్యాష్ ఇన్ చేయగానే ఆ సింగిల్స్ మ్యాచ్ ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్లా మారిపోయింది కదా. సో అందుకని ఆ 2 మ్యాచెస్ కింద వచ్చినాయి. అంటే ఫస్ట్ సింగిల్స్ మ్యాచ్ ఉండేది అండ్ దాని తర్వాత మన సెత్ రాలిన్స్ మన మహీంద్రా బ్యాంక్ క్యాష్ ఇన్ చేయగానే అది ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్లా మారిపోయింది. సో అందుకనే అవి 2 మ్యాచెస్ లెక్కలు వస్తున్నాయా? అంటే ఇప్పుడు ఏ లెక్కలో మన డబ్ల్యూడబ్ల్యూఈ లెవెల్ టైమ్స్ చెప్పిందో అది ఒక పెద్ద సస్పెన్స్ అయిపోయింది బాస్. అంటే ఫ్యాన్స్ మనసులో అంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ రెసల్మేనియా కోసం ఫ్యాన్స్ మనసులో కొంచెమే హైప్ ఉందన్నమాట. బట్ ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్యాన్స్కి ఇంకా కన్ఫ్యూజ్ చేసి పడిచింది అనమాట. మన డబ్ల్యూడబ్ల్యూఈ లెవెల్ టైమ్స్ అని రాసింది. ఈ పోస్ట్ కావాలంటే మళ్ళీ ఒకసారి చూడండి, ఇక్కడ క్లియర్లీ రాసింది అనమాట. అంటే ఇది ఒక అడ్వర్టైజ్మెంట్ టైప్ వచ్చింది అనమాట. రోమన్ రేన్స్ మన రెసల్మేనియా లెవెల్ టైమ్స్ ఫైట్ చేయబోతున్నాని. సో అందుకని చాలా కన్ఫ్యూజన్ అయిపోయింది అనమాట. అంటే ఇప్పుడు రోమన్ రేన్స్ రెసల్మేనియా నైట్ 2లో ఓడిపోయిన తర్వాత, అంటే రెసల్మేనియా నైట్ 1లో మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేస్తాడు కదా, దాని తర్వాత ఆ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత నైట్ 2 మెయిన్ ఈవెంట్లో యాడ్ అయిపోతాడు, లేదా మన రెసల్మేనియా నైట్ 1లో ఆ మ్యాచ్ గెలిచిన తర్వాత మన నైట్ 2లో మెయిన్ ఈవెంట్ మ్యాచ్లో యాడ్ అయిపోతాడు. అంటే ఒక రెండు మెయిన్ ఈవెంట్స్ రోమన్ రేన్స్ ఫైట్ చేస్తాడా? మళ్ళీ ఏ లెక్కలో లెవెల్ టైమ్స్ అవుతుంది? లేదా రోమన్ రేన్స్ ఓన్లీ ఒకటే మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేయబోతుంటారు. రెసల్మేనియా నైట్ 1 మెయిన్ ఈవెంట్ చాలా ఇంపార్టెంట్. సో అందుకని వాళ్ళు మెయిన్ ఈవెంట్ లెక్కలు దాన్ని కౌంట్ చేస్తారు. సో ఇప్పుడు నైట్ 1 మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేస్తే అది 10 టైమ్స్ అవుతుంది అనమాట. కానీ లెవెల్ టైమ్స్ ఎందుకు రాసినారు? సో ఇప్పుడు ఫ్యాన్స్ థియరీస్ ఏందో నేను ముందే చెప్పినా. సో ఇప్పుడు మీ థియరీ ఏముంది దీని వెనకాల? అంటే మీరు ఏ లెక్కలో చూస్తున్నారు? అంటే డబ్ల్యూడబ్ల్యూతో ఒక పెద్ద మిస్టేక్ ఏందంటారా? వాళ్ళు బై మిస్టేక్ వాళ్ళు లెవెల్ టైమ్స్ అని రాసినారా, లేదా ఇది ఏమైనా హింట్ అంటారా? ఒకవేళ బాచ్ అయితే, ఒకవేళ మిస్టేక్ అయితే మన రోమన్ రేన్స్ ఓన్లీ నైట్ 1 మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేస్తారనమాట. గెలుస్తారో ఓడిపోతారు తర్వాత సంగతి. బట్ మెయిన్ ఈవెంట్లో మాత్రం ఫైట్ చేస్తారు. రెసల్మేనియా నైట్ 1 మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేస్తారు అండ్ అంతే అనమాట. దాని తర్వాత ఇక నైట్ 2లో ఫైట్ చేయరనమాట. బట్ మన డబ్ల్యూడబ్ల్యూ ఏమైనా హింట్ ఇస్తుందంటే ఏ కానికి ఏమైనా కావచ్చు, లేదా మిస్టేక్ అంటే ఓన్లీ ఒకటే మ్యాచ్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మీరేమంటారు దీనిపైన? మీ థియరీ మీరు కామెంట్స్ చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.